సో 2020లో ఒక మేజర్ సిచ్యువేషన్ వచ్చింది సార్ మీకు, సాడ్ సిచ్యువేషన్. లైక్ అప్పుడు ఆ సిచ్యువేషన్లో మీకు ఒక ఫ్లాష్ అయిన మూమెంట్ ఏమైనా ఉందా, ఏం జరుగుతుంది అన్న? సో ది కోఇన్సిడెన్స్ ఆఫ్ ది ఎంటైర్ మేనిఫెస్టేషన్ ఏదైతే ఉందో, హీ వాజ్ జస్ట్ 3 minutes అవే ఫ్రమ్ మై ప్లేస్. నేను వెళ్ళి కార్లో కూర్చున్నాక హాస్పిటల్ రీచ్ అయ్యాం. హాస్పిటల్లో ఈఆర్లో తీసుకెళ్లారు. నాకు కొంచెం అలా ఫాగీగా అలా అవుతుందన్నమాట. పెట్టారు, అంతా అయిపోయింది, పర్లేదు అయిపోయింది, ఏదో స్టెంట్ వేసాము, సర్వైవ్డ్ ఇట్ అన్నారు, అంతా అయిపోయింది. వాళ్ళు అప్పుడే వెళ్ళారు, అందరూ మెయిన్ డాక్టర్స్ అందరూ బాగానే ఉన్నాడు. పల్స్ పోయింది. But when we are having that particular experience, we should try to fight for in the situation. Till whatever you can, you should fight. That's what we are meant to do. ఈ పర్టికులర్ సౌండింగ్ ఏదైనా బాగుండొచ్చు దీనికి అని మనం చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్ దట్ యూ ఆస్క్డ్ మీ. ఇఫ్ ఐ హ్యావ్ టు యాక్చువల్లీ గో బ్యాక్ అండ్ అప్, సో అలా ఆలోచిస్తే ఎవరికి ఎంత కష్టం ఇవ్వాలో అంత కష్టం ఇస్తాడట దేవుడు. మనం ఫేస్ చేయగలిగినంతే ఇస్తాడనమాట. సో దట్ మీన్స్ వీ హ్యావ్ టు ఫేస్ ఇట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ అవర్ పాడ్కాస్ట్. ఈరోజు బియాండ్ ద మైక్ విత్ జేలో మనతో ఉన్నది ఒక మల్టీ క్రాఫ్టెడ్ టాలెంటెడ్ టెక్నీషియన్ అనొచ్చు. ఈయన సీనియర్ టెక్నీషియన్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మ్యూజిక్ కంపోజర్, సింగర్, ఫిల్మ్ మేకర్, రైటర్ అండ్ యాక్టర్. మేబీ ఇంకా చెప్పుకుంటే అన్నీ వస్తూనే ఉంటాయి. అవి సార్ దగ్గర నుంచి తెలుసుకుందాం. He's none other than Shashi Preetham. Welcome, sir. Hi Jay. How are you? Fine, sir. Hello, sir. I'm good. I hope the same with you too. Nice. Thank you. Yeah, thank you, sir. So, మీ పుట్టింది కోల్కతాలో కదా సార్? సో మీరు తెలుగు పర్సనా లేక బెంగాలీయా? Yeah, I'm a Telugu person, born in Kolkata. Yeah. Okay. So, family? Yeah. Family kuda ante we belong to, our ancestors belong to Karimnagar. Okay. Yeah. But somehow we have been disconnected with this complete state, ante appuduన్న United State of Andhra Pradesh also for a very long time, and more than 100 years back, under 1901 lo eppudu my grandfather he shifted to Bombay. Okay. So he is into the mottham family anta educationalist basically. Be it my grandfather, my father, my mother and all that. And వాళ్ళ మదర్ వాళ్ళది they are from Rajahmundry. That's again East Godavari. Okay. So and another great grandfather, my grandfather's father, ఆయన ముత్తాత గారు, he was properly settled in while he was a criminal lawyer in Nandalore. So Rayalaseema. సో ఇటు తెలంగాణ, అటు రాయలసీమ, అటు ఆంధ్ర, అటు కోల్కతా, ఇటు బాంబే, మొత్తం అంతా విస్తరించి. సో వీఆర్ లైక్ మిక్స్ ఆఫ్ ఇండియన్ కల్చర్ ఎవ్రీవేర్. సింగిల్ చైల్డ్ సార్? No. I have 3 other siblings. I'm the last in the family, and I have 2 brothers and 1 sister above me. Okay, nice. So coming to music industry, so మీరు లైక్ మ్యూజిక్ అనేది ఒక్కొక్క స్టేట్ కి డివైడ్ కల్చరల్ మారుతుందా సార్? ఒక్కొక్క కల్చర్ కి ఒక్కొక్క నేటివిటీ మ్యూజిక్ లాగా? యా, ఎందుకంటే మన కంట్రీయే ఇట్స్ దే కాల్ ఇట్ యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటారు. అంటే స్టేట్ కూడా వద్దు, స్టేట్ అనేది పొలిటికల్గా గీసిన కొన్ని గీతలు అవి పక్కన పెడితే, మనం ఒక ప్రాంతం కూడా మారిపోతుంది రీజియన్ వైజ్. ఇప్పుడు మనం ఇందాకే డిస్కస్ చేసినట్టే ఒకప్పుడు ఒకటే స్టేట్ కదా, అటు ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ కూడా. కొంచెం మనం ఒక 100 kilometers ట్రావెల్ చేస్తే భాషలో స్లాంగ్ మారిపోతుంది. కొంచెం వాళ్ళు తినే ఫుడ్లో కాస్త ఒకళ్ళు కారం ఎక్కువ వేస్తారు, వాళ్ళు కారం తక్కువ వేస్తారు, అలాగా. సో ఈ కల్చర్లో మనకు ఏ విధంగా అయితే ఫ్రమ్ బార్డర్ టు బార్డర్, మళ్ళీ అలాగే మనం కొంచెం తెలంగాణ మహారాష్ట్ర బార్డర్ వెళ్ళి, లేదా కర్ణాటక తెలంగాణ బార్డర్కి వస్తే కూడా లాంగ్వేజ్ కానివ్వండి, వాళ్ళ ఫుడ్ సిస్టమ్ కానీ, ఈ కల్చర్ అంతా కూడా మారిపోతూ ఉంటుంది. ఇట్స్ నథింగ్, వీఆర్ యాక్చువల్లీ ఎ ఫ్యూజన్ ఆఫ్ ఎ లాట్ ఆఫ్ స్మాల్ హ్యామ్లెట్స్ ఒకప్పుడు ఉన్నవన్నీ కూడా కలిపి వాళ్ళ నేటివిటీ అనేది మన దాంట్లో రిఫ్లెక్ట్ అవుతుంది. అలాగే మ్యూజిక్ కూడా, సంగీతంలో కూడా ఏమొచ్చిందంటే, యాక్చువల్గా చెప్పాలంటేనండి, క్లాసికల్ మ్యూజిక్ ఎంత అయితే స్ట్రాంగ్గా మన కంట్రీలో, ఇప్పుడు మేము క్లాసికల్లో కూడా ఎన్ని రకాల ఘరానాలు ఉన్నాయన్నమాట, అంటే ఎన్ని రకాల స్కూల్స్ ఆఫ్ మ్యూజిక్ దేర్. బట్ ఫోక్ మ్యూజిక్ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్, ఎందుకంటే అది కల్చర్లోంచి పుట్టు వచ్చింది. అంటే ఒక పల్లెలో కంట్రీ సైడ్ అది. సో ఇప్పుడు ఎట్లా అయితే మనకు వెస్టర్న్ వెస్ట్లో మనకు కంట్రీ, పాప్, రెగే, రాక్ ఇలాంటివి ఉంటాయి.
jazz and all that. So here folk music is very very important. మీరు ఇప్పుడు తెలంగాణలో ఫర్ ఎగ్జాంపుల్ ఆదిలాబాద్ వెళ్ళి చూడండి, అక్కడ ఫోక్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. అదే మళ్ళీ కరీంనగర్ వస్తే వేరేలాగా ఉంటుంది, అదే మళ్ళీ మనం వరంగల్ సైడ్ వెళ్తే వేరేలాగా ఉంటుంది. కొంచెం సటిల్ డిఫరెన్సెస్ ఆర్ దేర్. బట్ అగైన్ యూ గో టు శ్రీకాకుళం వెళ్ళి చూడండి, ఆంధ్రాలో కంప్లీట్గా వేరే టైప్ ఆఫ్ ఫోక్ సాంగ్స్ ఉంటాయి. ఎందుకంటే అక్కడి నుంచి మళ్ళీ కొంచెం అలా ఒరిస్సాలోకి వెళ్తుంటాం, అక్కడ మారిపోతుంది. ఒరిస్సా నుంచి బెంగాల్ వెళ్తే మొత్తం మారిపోతుంది, మళ్ళీ బెంగాల్ నుంచి నార్త్ ఈస్ట్ కంప్లీట్ డిఫరెంట్. సో యూ కీప్ గోయింగ్ అరౌండ్ ఇండియా, రైట్ ఫ్రమ్ కన్యాకుమారి, కేరళ, తమిళనాడు టు కశ్మీర్. There's so much of diversity in music in our country, which is a very rare thing, and that is our treasure actually. ఈవెన్ ట్రైబ్స్ కూడా ఒక ఫోక్ థీమ్ ఉంటుందా సార్? Yes. మీరు ఈవెన్ ఆఫ్రికన్ దీంట్లో కూడా చూడండి, ఆఫ్రికన్ కాంటినెంట్ ఆల్సో హ్యాస్ సచ్ వెరీ రిచ్ heritage of folk music there, ethnic music, that's what they call. ఓకే. సో మీకు బెంగాల్లో ప్రాపర్ ఆ కల్చరల్ మ్యూజిక్ నేర్చుకున్నారు సార్, లైక్ డైరెక్ట్ హైదరాబాద్ వచ్చి నేర్చుకున్నారు? జనరల్గా నేర్చుకోవడం అనేది ఏమి ఉండదండి. ఒకళ్ళు చెప్పడం మనం కూర్చుని నేర్చుకుంటే అది నేర్చుకున్నంత వరకే ఉంటుంది. ఇప్పుడు ఒక పుస్తకం చదివామనుకోండి, ఒక సిలబస్, ఆ పుస్తకంలో ఉన్నంత చదివేసామా, పరీక్ష రాసామా, పోయామా అన్నట్టు ఉండకూడదు. సి, లెర్నింగ్ ఈజ్ సంథింగ్ బియాండ్ ద బుక్ ఆర్ బియాండ్ ద సిలబస్. ఇట్స్ అబౌట్ యువర్ ఓన్ ఇంట్రెస్ట్ టు సిట్ అండ్ అబ్జర్వ్, sit and know the techniques. So observation is very very important in the process of learning, whether you have a teacher or whether you have a student or not. So as long ఇప్పుడు మనం ఒక ప్రోగ్రామ్కి వెళ్తాం, అక్కడికి వెళ్ళి ఎందుకు లైవ్ ప్రోగ్రామ్స్ మనం అటెండ్ అవ్వాలండి. ఫర్ ఎగ్జాంపుల్ స్పెషల్గా ఆర్ట్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు, అది డాన్స్ కానివ్వండి, మ్యూజిక్ కానివ్వండి, అక్కడికి వెళ్తే ఏమవుతుందంటే యూ యాక్చువల్లీ సీ అ పర్సన్ హూ ఇస్ ఆల్రెడీ మాస్టర్డ్ దట్ పర్టికులర్ ఇన్స్ట్రుమెంట్ ఆర్ సంథింగ్. వాళ్ళ ప్లేయింగ్తో పాటు వాళ్ళ బాడీ లాంగ్వేజ్, లేకపోతే ఆ స్టేజ్ మీద వాళ్ళు ఎలా మేనేజ్ చేస్తున్నారు, ఎలా పాడుతున్నారు, ఇవన్నీ టెక్నిక్స్ అనేవి మనం క్లోజ్గా ఎదుర్కొండా కూర్చుని అబ్జర్వ్ చేస్తూ వచ్చింది. ఆ ఓపికతో వాళ్ళని మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఎంతో నేర్చుకుంటాం. అది అపార్ట్ ఫ్రమ్ ఎంజాయింగ్ ఇట్, సో దర్ సో మచ్ టు లెర్న్ బై సీయింగ్. అండ్ దట్స్ హౌ ఎవల్యూషన్ యాక్చువల్లీ ప్రాసెస్ అనేది ఉంటుంది. వి సీ అండ్ లెర్న్. ఇప్పుడు చిన్నప్పుడు అమ్మ అన్నం నేర్పిస్తారా, లేకపోతే వాళ్ళు అంటారు. ఎందుకంటే చిన్న టైంలోనే మన చుట్టూ ఉన్నవన్నీ మనం అబ్జర్వ్ చేస్తుంటాం. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఎంతైతే మనకు అప్పుడు ఆ బ్రెయిన్ ఫంక్షన్ అవుతుందో, ఆ బ్రెయిన్ ఫంక్షన్కి అంతకంత మనం చూస్తాము, అంతకంతా అది మనం మళ్ళీ ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తాం. సో ది లెర్నింగ్ ప్రాసెస్ ఈజ్ అబౌట్ ఇమిటేటింగ్, సీయింగ్ సంథింగ్ అండ్ ట్రయింగ్ టు ఇమిటేట్ దాట్. సో దట్స్ ఆల్. మనం పాకుతాం, మనం నడుస్తాం, ఇంకోళ్ళు చూస్తాం కాబట్టి మనం చేస్తాం. ప్రత్యేకంగా కాలు పట్టుకుని ఎవరైనా మనం నడిపిస్తారు, దే జస్ట్ హ్యాండ్ హోల్డింగ్ అంటారు. అంటే ఒక చిన్న సపోర్ట్ ఇస్తారు మనకి, ఆ సపోర్ట్ పట్టుకుని మనం మనమే నడుస్తున్నాం. అది అంత చిన్నప్పుడు మనం అది చేయగలిగినప్పుడు మ్యూజిక్ అనేది కూడా అలా చేయొచ్చు కదా. స్పెసిఫిక్గా ఒకళ్ళు కూర్చుని వచ్చి టీచింగ్ అనేది ఎప్పుడు వస్తుందంటే, ఒక బేసిక్ థింగ్స్ అనేది మనలో ఇంట్రెస్ట్ ఉండి మనం నేర్చుకోవడం మొదలెట్టాక ఆ తర్వాత అడ్వాన్స్ లెర్నింగ్కి టెక్నిక్స్ అనేది అవసరం ఉంటాయి. ఆ టెక్నిక్స్ అనేవి కొంతమంది గురువుల దగ్గరికి వెళ్తే ఏమవుతుందంటే, వాళ్ళు సునాయసంగా ఒరేయ్ నువ్వు ఇంత కష్టపడుతున్నావురా, దాన్ని ఇంకో షార్ట్ కట్ ఉంది అనేది వాళ్ళు చూపిస్తారనమాట. ఆ చూపెట్టినప్పుడు యూ ఎన్హాన్స్ యువర్ కెపాసిటీస్ అండ్ యువర్ స్కిల్ దేర్. So it basically helps to sharpen your skills rather than enhance your talent. Talent is something which is inherent. సో మీరు అక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్ వచ్చినప్పుడు మీకు డిఫరెన్స్ ఏమైనా వచ్చిందా సార్ మ్యూజిక్ మీద, లైక్ అదే కంటిన్యూ అయిందా? కోల్కతా అనేది నా చిన్న వయసు. ఆ వయసులో మనకి మన ఎదుర్కొంటే ఏముంటే అది మనం చూస్తాం, అర్థం చేసుకుంటాం, కొంత మనం లోపల ఎంబెడ్ చేసేసుకుంటాం. అంటే మనలో ఎక్కడ స్పెసిఫిక్గా అమ్మో ఇది అర్జెంటుగా నేర్చేసుకోవాలి, నేను ఇంకా కలకత్తా నుంచి వెళ్ళిపోతున్నాను, ఇంకా బై టుమారో ఐ హ్యావ్ టు ఫినిష్ ది సిలబస్ అనుకుంటే ఏం రాదు. అక్కడ మనం చూసిందంతా ఏదో మనం ఈ పాకెట్లో ఆ పాకెట్లో వేసుకుని మనం అక్కడి నుంచి వచ్చేసాం తరలి. వచ్చేసాక ఎప్పుడో మేబీ ఆఫ్టర్ 10 years వాట్ యూ మస్ట్ హ్యావ్ హర్డ్ సమ్వేర్ ఆర్ వాట్ యూ మస్ట్ హ్యావ్ సీన్ సమ్వేర్, అది ఎప్పుడు మనకి యూజ్ అవుతుంది మళ్ళీ. సో ఇట్స్ లయింగ్ ఇన్ యువర్ లైబ్రరీ. మనకు కావాల్సినప్పుడు ఆ పుస్తకం తీసుకుంటాం, దాంట్లో ఈ కోడ్ బాగుంది అనుకుంటాం, అది వాడుకుంటాం. అలాగే ఈ పర్టికులర్ సౌండింగ్ ఏదైనా బాగుండొచ్చు దీనికి అని మనం చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్ దట్ యూ ఆస్క్డ్ మీ. ఇఫ్ ఐ హ్యావ్ టు యాక్చువల్లీ గో బ్యాక్ అండ్ అబ్జర్వ్ దాట్, సి వెస్ట్ బెంగాల్లో ఒక కల్చరల్ ఇది ఉంది. ఏంటంటే
పెళ్ళిళ్ళు అవుతున్నప్పుడు వాళ్ళు ఆ పెళ్లి టైంలో ఇప్పుడు ఎలా అయితే ఇక్కడ మనకు సన్నాయి వాయిస్తాం, అక్కడ వాళ్ళు స్పెషల్గా విమెన్ అందరూ కూడా ఊ అంటారు. అదేదో యూజ్ దిస్ సౌండ్ బేసికలీ. ఈ సౌండ్ నాకు చిన్నప్పుడు వింటే ఒక్కసారి ఉలికిపడి ఏంట్రా ఈ సౌండ్ అనుకున్నాను. ఆ సౌండింగ్ నాకు నచ్చింది, నాది ఎక్కడో నా బ్రెయిన్లో ఉండిపోయింది. గులాబీ సినిమాలో అదే సౌండింగ్ని అల్టిమేట్గా ఏంటంటే ఒక చాలా సీరియస్ వైలెంట్ సీన్కి వాడాం. అక్కడ మన అక్కడ జీవా విలన్ దీని మీద ఒక వైలెంట్ ఘాస్ట్లీ ఇన్సిడెంట్ మీద ఆ సౌండ్ అని వాడాం. అది లక్కీగా ఏమైందంటే నాకు అవర్ గిటారిస్ట్ అంటే ఈజ్ ఆల్సో ది గిటారిస్ట్ ఫర్ రెహమాన్ గారు, ఈ మన ముస్తఫా అదంతే పాటలకు వాయించిన కాబూలీ రత్ అని చెప్పేసి, ఈజ్ అ ఒడియాగే, ఈజ్ నాట్ అ బెంగాలీగే, బట్ మోర్ ఆర్ లెస్ వాళ్ళకి ఆ కల్చర్లో హీ ఆల్సో నోస్ దాట్. సో వీ హ్యాడ్ టు ఆస్క్ హిమ్ టు డూ ఇట్, అండ్ అతను మైక్ దగ్గరికి వెళ్ళి హీ డిడ్ దట్ అన్నాడు. ఈ సౌండ్ని ఇక్కడ వైలెన్స్గా వాడాము. So it's all about the adaptability. See, you heard it for a different purpose altogether. అది అసలు ఇంక దేనికో వాడతారు, వాళ్ళ కల్చరల్ సిగ్నిఫికెన్స్ వేరే ఉంది దానికి. బట్ దట్ సౌండింగ్ వాజ్ గుడ్ ఫర్ మీ టు యూజ్ ఇట్ ఫర్ వైలెంట్ సీన్ హియర్. సో అది ఆ రోజు చిన్నప్పుడు అది విన్నాను కాబట్టి, అది ఎక్కడో నా లైబ్రరీలో పడుంది కాబట్టి, ఆ మూమెంట్కి అది తీసి దాన్ని మనం అస్త్రాన్ని వాడితే అది ఇక్కడికి ఇలా సూట్ అవుతుంది అనమాట. దట్స్ హౌ కల్చర్ అండ్ యువర్ అబ్జర్వేషన్ హెల్ప్స్ యూ. So do you play instruments? Yes, in a way I play, but I didn't master any of them. Yeah. But I play keyboards, I play guitar, a little bit of tabla and drums. Okay. Yeah. So ఏది మాస్టర్ అనుకోవచ్చు, లైక్ మాస్టర్ అంటే అంత లెవెల్ కాదు. None. My interest is basically to understand an instrument, the way it is played, and mainly it basically helps us to sequence a certain chord progression or something like that, or scale అది కొన్ని సెట్ చేసుకోవడానికి అదంతా కూడా కావాలి. అండ్ సెకండ్లీ కీబోర్డ్ అనేది ఎందుకు ఎక్కువగా నేను ప్రిఫర్ చేసి వాడతానంటే, బికాస్ ఐ డూ అ లాట్ ఆఫ్ మ్యూజిక్ ప్రోగ్రామింగ్, అండ్ ఫర్ దట్ ఐ నీడ్ టు ట్రిగర్ ద నోట్స్ విత్ a particular instrument. So I play keyboards. Keyboards is fine. I'm actually more comfortable playing the keys rather than any other instrument. Of course, rhythm wise, see, I always wanted two things. Music is made of melody and rhythm. So I wanted to play rhythm, I wanted to play. Nakenduko tabla I was not very keen on that. I'm bored with classical stuff and all that. So then drums ki vellipoyanu. I started playing all kinds of percussions and drums and all that. I'm good at that. And keys I'm more comfortable rather than guitar. Yeah, I do a little bit of strumming here and there. Okay. So మీ కెరియర్లో ఫస్ట్ ఫీచర్ ఫిల్మ్కి మీ ఏ ట్యూన్ యూజ్ చేశారు సార్? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ గులాబీ మూవీ మీ ఫస్ట్ స్టెప్ అనుకోండి. Yeah. ఏ ట్యూన్ మీరు ఫస్ట్ కంపోజ్ చేసుకున్న ట్యూన్ ఏది వాడిచ్చారు? No. గులాబీ సినిమా, your question is not clear. గులాబీ సినిమాకి ఏది ఫస్ట్ కంపోజ్ చేసినా లేకపోతే నేను ఎప్పుడైనా సపోజ్ 90s లోనే మీరు ఆల్రెడీ కంపోజిషన్స్ మీ అంతటి మీరు కంపోజ్ చేసుకున్న సాంగ్స్ ఉంటాయి కదా? No. I don't use anything. I don't. First of all, I don't like eating anything out from the fridge. I cook fresh and I eat my food every day. So I don't like eating anything that is stale. First of all, that's how I look at it. So the same thing applies to tunes or any kind of creative work. What I have done yesterday looks silly to me today, because I have grown. I'm more matured now. So I want to do something new today. Otherwise, what's the point of doing something which I've done yesterday again and wasting another day of my life? So no, that's not the thing. So I have not used anything from my previous bank. But so happened that మనం 4 పాటలు గులాబీలో మనం చేశాక ఒక 5వ పాట రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు వంశీ heard some of my previous songs before we started our work, and then he said, I want that song, I like that song, maybe అది దీనికి సూట్ అవుతుంది అని అనడం వల్ల ఈ వేళలో నీవు సాంగ్ ఏదైతే కాంపోజిషన్ ఉందో, దట్ ఈస్ అ సాంగ్ విచ్ హావ్ డన్ ఇట్ ఆల్మోస్ట్ అబౌట్ 4-5 years బిఫోర్ గులాబీ. ఆ పాటను మళ్ళీ తీసి మళ్ళీ దాన్ని మళ్ళీ రీరికార్డ్ చేసి రీఆర్కెస్ట్రేట్ చేసి చేయడం జరిగింది. దట్స్ హౌ. కమింగ్ టు ద మైల్ స్టోన్, మీ ఫస్ట్ స్టెప్ ఈవెన్ డైరెక్టర్ కూడా డెబ్యూ మూవీ గులాబీ కదా సార్. సో ఆయనకి నంది అవార్డు వచ్చింది ఆ మూవీ. ఎవరికి వచ్చింది? కృష్ణవంశీ గారికి. లేదు, ఆయనకి రాలే. Like Madhusudan Reddy was the sound engineer for that. I think he got the Nandi Award, if I am not mistaken. Yes. Because I've read somewhere that. No, I think daniki vachinattu naku I don't know. Okay. So I don't remember. Maybe vachindemo. Maybe because I'm not very clear about the records. If you have done your homework, yeah, maybe.
యూ మస్ట్ గోట్ ఇట్. ఓకే. సో మీకు ఆ ఫస్ట్ స్టెప్ ఇప్పటికీ లైక్ ఆల్మోస్ట్ 30 years అయిపోయింది సార్ అవును. మూవీ వచ్చి. ఇంకా అదే ఫ్రెష్ మ్యూజిక్ లా ఉంటుంది. సో దాని తర్వాత అది ఒక ఛాన్స్ అనేది మళ్ళీ దొరకలేదు అనేది I don't know. అంటే Seriously, అంటే you so when tried. this question is asked by almost everyone in every It interview of happens. mine, and I have kept telling the same thing, and there's nothing new for me to tell about that. గులాబీ అయ్యాక మేబీ అలాంటి టీము మళ్ళీ అలాంటి మరి అదే డైరెక్టర్తో సముద్రం చేశాను Yeah. కృష్ణవంశీ గారితో. బట్ మరి సముద్రం పాటలు ఆర్ నాట్ లైక్ గులాబీ. సో అటువంటి సన్నివేశాలు, అటువంటి కథలు, అటువంటి క్యారెక్టరైజేషన్, అటువంటి టీమ్ టు వర్క్ విత్ అనేది మళ్ళీ జరగలేదమ్మా. సో మేబీ దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్, నాట్ ఆల్ ద రీజన్స్. యా. సో మీ మూవీస్ లో లైక్ కాన్సిక్యూటివ్ హిట్స్ వచ్చినాయి, అవును. లైక్ గులాబీ అండ్ సముద్రం. అవును. దాంట్లో ఆడియోగ్రాఫర్ అని ఉన్నారు కదా సార్, లైక్ సౌండ్ ఇంజనీర్. మేబీ యా. సో ఆడియోగ్రాఫర్ రోల్ ఏంటి సార్? ఆడియోగ్రాఫర్ అంటే ఆడియో పరంగా, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్స్ ఓన్లీ అబౌట్ మ్యూజిక్, no, we don't call them audiographers. We basically call them the mixing engineer for the song. సౌండ్ Yeah, ఇంజనీర్. sound engineer who has mixed the song. So we call them the sound mixing engineer. So Samudram was mixed by Madhusudan Reddy. Gulabi songs were mixed by H. Sridhar. H. Sridhar is none other than the Rahman's best sound engineer who did Roja and Yeah. Gentleman and all the initial movies. He was also a bass guitarist. And later, yeah, I mean, he's no more now. సో ఆయన చేశారు యాక్చువల్గా గులాబీ పాటలు మిక్సింగ్ హెచ్ శ్రీధర్ గారు చేశారు. దట్ వాజ్ మిక్స్డ్ అట్ మీడియా ఆర్టిస్ట్ చెన్నై. సో మీ ఇద్దరిది డెబ్యూ అయినప్పుడు లైక్ యాజ్ ఎ డెబ్యూ ఆర్టిస్ట్ మీరు హైదరాబాద్ లో ఉన్నారు, ఆయన కృష్ణవంశీ గారు ఆర్జీవి గారి దగ్గర వర్క్ చేసేవారు. అవును. ముందే మీకు ఆర్జీవి గారు పరిచయం ఉన్నారా? సో దెన్ హౌ హీ అప్రోచ్? ఆర్జీవి గారు కాదు నన్ను అప్రోచ్ అయింది, కృష్ణవంశీ అప్రోచ్ అయింది. So, well, yeah, I've mentioned this in many of my previous, interviews also. I was already a busy jingle composer, and I did a lot of music for a lot of corporate brands by the time I started doing Gulabi. సో 91 నుంచి నేను మొదలెట్టాను నా కెరియర్. 95కి గులాబీ చేశాను నేను. అంటే ఒక 4 ఏళ్ళు ఆల్రెడీ చాలా చేశాను. దీంట్లో నేను చేసిన ఒక పర్టికులర్ కార్పొరేట్ బ్రాండ్కి నేను చేసిన ఒక మ్యూజిక్ని రసూల్ గారు షూట్ చేశారు. అది రసూల్ ఎవరంటే హీఈస్ సినిమాటోగ్రాఫర్ అండ్ లేటర్ హీ హెస్ టర్న్ ఇన్ టు ఫిల్మ్ డైరెక్టర్ ఆల్సో అండ్ డన్ సమ్ గుడ్ ఫిల్మ్స్. సో రసూల్ ఈజ్ అగైన్ ద సినిమాటోగ్రాఫర్ ఫర్ గులాబీ. So Rasul is the person in between who connected my music to Krishnavamsi. So this, some new guy who's doing good music, నాకు విన్నాను sounding బాగుంది అంటే వంశీ విని then he approached and gave me this offer of working on his movie. So okay. So coming to Samudram album, so who is Preeti sir? Preeti is a fictitious virtual character created after the song was recorded. So that's అంటే it was a very funny situation. నేను మామూలుగా ట్రాక్ పాడి పంపిస్తాను ఏదైనా కూడా. ట్రాక్ పాడేసి అంతా అయిపోయిన తర్వాత we recorded this one song. This is the item number which is done for heroine Rasi. అయితే ఆ పాట తర్వాత ఇంకొక అమ్మాయి పాడిచ్చాక బాగా రాలేదు ఎందుకో, అంటే didn't carry the kind of nuances that I have sung. యాజ్ ఎ కంపోజర్ ఐఎమ్ నాట్ కన్విన్స్డ్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ అప్ టు ద మార్క్. దాని తర్వాత సరే ఇంకా లేదు అని అలా పంపించేసాం, ఇదే ఫైనల్ అని చెప్పేసి పంపించేస్తే ఆ రోజు షూటింగ్ క్యాన్సిల్ అయింది. ఏంటి అంటే దాన్ని సడన్గా కాల్ వచ్చిందండి, ఏంటంటే అది బాగులేదు అంటున్నారు సింగర్ది, ఆ ట్రాక్లో పాడిన అమ్మాయిదే బెటర్ అన్నారు. వారిని ట్రాక్లో పాడిన అమ్మాయి ఓకే అని మళ్ళీ వెళ్ళి నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకొంచెం మళ్ళీ ఫ్రెష్గా నేనే పాడి పంపించేసాను. మళ్ళీ ఆ అమ్మాయిని పిలిచి పాడిచ్చేసామండి అని చెప్పి పంపించేసాను. సో అలా ప్రీతి పుట్టింది. బికాస్ ఇప్పటికే చాలా మందికి తెలియదు సార్, చాలా మంది చాలా 90% తెలియకపోవచ్చు. బికాస్ ఫిక్షన్, అదొక ఫిక్షనల్ క్యారెక్టర్ అయితే. ఇట్స్ ఫిక్షనల్ క్యారెక్టర్. ఆ తర్వాత కూడా ఆడియో కంపెనీ వాళ్ళు ఎవరో ఫోన్ చేసి సార్ మేము ఏదో ఆల్బమ్ చేస్తున్నాము అంటే, అప్పుడు ఈ మాల్గడి శుభ గారివి బాగా ట్రెండింగ్లో ఉండేవి. సో చాలా మంది మాల్గాడి శుభ పాడారని అనుకున్నారు, లేకపోతే ఇంకెవరో కొత్త సింగర్ అనుకుని ఆ ఆడియో కంపెనీ వాళ్ళు మాల్గాడి శుభ కాదంటే తెలిసి అప్పుడు ఎవరో కొత్త సింగర్ కదా అని వాళ్ళు ఫోన్ చేసి సార్ ఏదో ఆల్బమ్ ప్లాన్ చేస్తున్నాము లేకపోతే ఇంకేదో సినిమాకు దేనికో మాకు ఆ సింగర్ ప్రీతి గారి నెంబర్ కావాలండి మీరు పాడిచ్చారు కదా అని. సో ఎవరైనా అబ్జెక్ట్ చేశారా సార్
అపార్ట్ ఫ్రమ్ యూ లైక్ నాకు ఎవరికి తెలియదు అది. తెలియదు ఈవెన్ ఆఫ్టర్ 15 years ఏదో ఒక పేరు పెట్టాలి కదా అని పెట్టేశారు ఆ రోజుల్లో. అంటే అది కొత్తగా ఉంటుంది. ఇప్పుడు నా పేరు పెట్టి అది పెడితే ఆడ్గా ఉంటుందనో లేకపోతే ఏదో సంథింగ్ ఏదో పేరు పెట్టి ముందైతే రిలీజ్ అయిపోయింది కదా అది. సో ఆఫ్టర్ 15-20 years ఎప్పుడో మళ్ళీ తర్వాత బయటపడింది. ఎవరు వాడారంటే దెన్ సో యాజ్ ఎ లీడ్ టెక్నీషియన్ గా చూస్తే మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నప్పుడు మీరు లిరిక్స్ కి ఎక్కువ వాల్యూ ఇస్తారు, మ్యూజిక్ అంటే డామినేట్ చేసినట్టు సిచ్యువేషన్స్ వస్తాయి కదా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ గులాబీ ఆల్బమ్ మొత్తం సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాశారు. ఏదన్నా సాంగ్ కి మీరు మ్యూజిక్ తక్కువ ఇవ్వాల్సిన దీనికి లిరిక్సే డామినేట్ చేయాలి, లేకపోతే ఈ లిరిక్స్ కన్నా నా మ్యూజిక్ డామినేట్ చేయాలని నేను ఎప్పుడన్నా అనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఒక ట్రాఫిక్ సిగ్నల్ ఉందనుకోండి, అక్కడ రెడ్ పడింది, దాని ముందు వెళ్ళలేమో మనకు తెలుసు. ఒక లైన్ ఉంటుంది, ఆల్రెడీ ఒక బండి వచ్చి ఆడ ఆగింది, మనం ఆడ వెనకాల ఆగుతామా ఆడ పక్కన ఆగుతామా, ఇది మన మైండ్లో ఉంటుంది. మనం ముందు ఉండాలి అన్న కాన్సెప్ట్ మనకు ఉంటే మనం ఇంకొని డామినేట్ చేసుకోవాలి, మనం కనపడాలి. ఒక ఫోటో తీస్తున్నప్పుడు కూడా మనం ఇలా నిల్చుంటాం అనమాట. సో ఇది ఎక్కడో మనలో కరెక్ట్గా ఉంటే, సమపాళల్లో ఉంటే అప్పుడు ఈ న్యూసెన్స్ ఉండదు. మ్యూజిక్ డామినేట్ చేయాలా, లిరిక్ డామినేట్ చేయాలనేది. సో హైదరాబాద్లో కూడా చూస్తారు మీరు, సిగ్నల్కి వచ్చేస్తే ఈడొచ్చి ఆగుతాడు, ఈడొచ్చి మళ్ళీ ఆగుతాడు, ఆడి పక్కన ఈడొచ్చి ఆగుతాడు, ఆడి పక్కన. కానీ ఎప్పుడు లైన్లో ఆగడు. లైన్లో ఆగాలంటే ఆడికి ఏదో ఈగో ప్రాబ్లం వస్తుంది, ఆడనకాల నేనేంటి అని. సో ఆ ఈగో కనుక మనకు ఉందంటే అప్పుడు ఈ డామినేషన్ ప్రాబ్లం వస్తుంది. ఒక పాట బాగా జరగాలి అంటే వాడు ముందా నేను ముందా కాదు, అల్టిమేట్గా ఎవడు ముందు ఉన్నాడా, ఇద్దరు కలిసి ఉన్నారా అన్న ఓవరాల్గా విన్నవాడికి అది నచ్చిందా లేదా అనేది. సో ఒక్కొక్క పాటకి మ్యూజిక్ అనేది రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు మీరు అంటే అన్బయాస్డ్గా దానికి మ్యూజిక్ని ముందు పెట్టాలి. అప్పుడు పెద్ద రైటర్ రాశారు కదా, అమ్మో మళ్ళీ ఆయన ఏమైనా ఫీల్ అవుతారేమో, లేకపోతే అక్కడ సౌండ్ ఇంజనీర్ మళ్ళీ ఆయన ఫీల్ అవుతా, బేస్ గిటార్ వాయించిన ఆడిది ఏమైనా ఫీల్ అవుతాడేమో, బేస్ గిటార్ పెంచి ఇలా ఒక్కొక్కడిని మనం సాటిస్ఫై చేసుకుంటే మ్యూజిక్ చేయడం వేస్ట్. వెళ్ళి ఇంకేదైనా బాదం పప్పులు అమ్ముకుంటూ పెట్టడం. సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ బీట్ ఇన్ మై హార్ట్ సాంగ్ లిరిక్స్ తీసుకుంటే అదొక పాప్ ఫీల్ ఉంటుంది కదా సార్. ఇట్స్ టెక్నో యాక్చువల్లీ, టెక్నో. ఓకే, which we call it as EDM now. ఓకే, సో ఆ మ్యూజిక్ యాడ్ చేయకపోతే ఇది మేఘాలిల్ అలా వెళ్ళిపోతుంది. నార్మల్ ఏ ట్యూన్ అన్నా యూస్ చేయొచ్చు అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ మ్యూజిక్ తీసేస్తే మేఘాలలో ఏడు కూడా పాడేసుకోవచ్చు అది, అంతే, అంతకంటే ఏం లేదు. ఆ క్రియేటివ్ ఎలా చేశారు, మీడియమే పెట్టాలి అలా ఏం లేదు. సి వాట్ హ్యాపెన్స్ ఈజ్, ఒక సిచ్యువేషన్ చెప్పినప్పుడు ఒక స్పీడ్ అనేది దాంట్లో ఉన్న మెయిన్, అండ్ స్పీడ్ అండ్ ఇట్స్ ఆల్ అబౌట్ ద ప్రోగ్రెషన్ ఆఫ్ మూవింగ్. అంటే ఇట్స్ ఎ వెక్టర్ బేసికలీ. You are an engineer, right? You know what is a vector. It's a directional thing. So where you have to surge into something with a lot of speed. And ఒక మిసైల్, ఒక రాకెట్ వెళ్తున్నప్పుడు it has to cut through the air. కదా, అందుకనే దాంట్లో దుక్కు అని ఎందుకు అలా మ్యూజిక్లో అవన్నీ ఇవ్వడం జరిగిందంటే టు రిప్రజెంట్ ద స్పీడ్ అండ్ ద వెలాసిటీ ఆఫ్ ద విజువల్ ఇంటూ దట్. సో అది చేయడం కోసం ఐ యూజ్ టెక్నో, నాట్ బికాస్ నేను అర్జెంటుగా ఇప్పుడు దాంట్లో టెక్నో ప్రమోట్ చేయాలని నేను చేసింది కాదు, లేకపోతే ఇంకెవరినో అదే చెప్తున్నా, ఇంకొకరిని సాటిస్ఫై చేయడం కోసం చేయకూడదు. ఆ సిచ్యువేషన్కి ఏదైతే మనం చేయాలో దానికి ఏం కావాలో అది మనం వేసుకుంటే కరెక్ట్గా వస్తుంది. ఈ వేళలో నువ్వు సాంగ్లో వెనకాల అలా ఈ వేళలో ఎలా ఉంటుంది అలా ఉంటుంది. సో అదే ఇన్ కేసెస్ మీరు ఫస్ట్ సాంగ్ అదే బీట్తో వీడియో రికార్డ్ చేస్తారా, లేక? నేను అలా ఏమీ చేయను. ఇప్పుడు నువ్వు నాకు సిచ్యువేషన్ చెప్తే దానికి సమ్టైమ్స్ విత్ ది లిరిక్, సమ్ బేసిక్ లిరిక్ ఏదో ఒకటి, ఒక లిరిక్ లేకపోతే తననా అనుకుంటున్నావు, దానికి ఒక సిలబల్స్తో దానికి ఒక ట్యూన్ అనేది ఇవాల్వ్ అవుతుంది. ఈ ట్యూన్కి అక్కడ ఉన్న సరౌండింగ్స్ ఉన్న ఆ ఎలిమెంట్స్ అవన్నీ కూడా యాక్చువల్లీ కాంట్రిబ్యూట్ టువర్డ్స్ ది ఆర్కెస్ట్రేషన్ ఆఫ్ ది పర్టికులర్ సాంగ్. దట్స్ హౌ ఇట్ టేక్స్ బర్త్. యా. సో యాజ్ ఆఫ్ నో మీరు ఇప్పటికే 25 ఫిల్మ్స్ యాజ్ ఎ కంపోజర్గా చేస్తుంటారు. 25 to 29 ఫిల్మ్స్ అంతా చేశాను. సో లైక్ అందులో చాలా సక్సెస్ లేకుండా ఉన్నాయి కూడా ఉన్నాయి, చాలా రాలేదు కూడా బయటికి. సో అదొక మీకు ఒక లెసన్ లా ఎప్పుడైనా తీసుకున్నారు? నాకు ఏంటంటే నాకు ఇచ్చిన పాట, నాకు ఇచ్చిన సిచ్యువేషన్కి first of all the song has to first of all convince me whether I am doing a good job or not. The next thing is whoever has hired you for that particular purpose, are they convinced about it?
సో ఈ ఇద్దరు కన్విన్స్ అయ్యాక రేపొద్దున అది బయటకు వస్తుందా, నిలబడుతుందా లేదా అనేది దట్స్ అ కమర్షియల్ థింగ్ విచ్ ఈస్ అవుట్ ఆఫ్ మై పర్వ్యూ. ఒక మ్యూజిక్ డైరెక్టర్గా మీరు ఒక మ్యూజిక్ చేసిస్తారు, ఆ తర్వాత అది తీసుకెళ్ళి వాడు కిరాణా షాప్లో అమ్మాడా, ఒక సూపర్ మార్కెట్లో పెట్టాడా, లేకపోతే ప్రెసిడెంట్ ఇది వినిపించాడా అన్నది కాదు పాయింట్. దానికి మనకి సంబంధం కూడా లేదు, మన చేతిలో లేనిది. సో చేతిలో లేని దాని గురించి కూడా మనం ఆలోచించుకుంటూ కూర్చుని జీవితంలో మనం టైం వేస్ట్ చేసుకోకూడదు. ఓకే. సో సినిమా ఇండస్ట్రీలో మనకి ఇట్టే టెన్షన్ చేంజ్ అయిపోతూ ఉంటుంది కదా సార్. ఈరోజు మీద ఆల్బమ్ వచ్చింది, ఇంకో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీదే సందీప్ చౌతా గారు వచ్చారు నెక్స్ట్ ఆల్బమ్కి. అలాగా ఒక్కొక్కరికి అటెన్షన్ మారిపోతూ ఉంటుంది. ఆ స్పాట్ లైట్ లేని టైం ఉన్నప్పుడు అప్పుడు మీరు ఎలా తీసుకున్నారు? స్పాట్ లైట్లో ఉన్నప్పుడు ఎలా ఫీల్ అవుతామో, లేనప్పుడు అలాగే ఫీల్ అవ్వాలి. ఇట్స్ లైక్ ఎ సీక్వెన్స్ బేసికల్గా. ఎవ్వరూ ఇక్కడ పర్మనెంట్ కాదు. మనం అక్కడ ఆ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మనం దాన్ని ఎలా హ్యాండిల్ చేసుకున్నాము, లేనప్పుడు కూడా అలాగే హ్యాండిల్ చేసుకోవాలి. ఇప్పుడు అది రాకముందు ఎలా ఉన్నాము అలాగే ఉంటే అయిపోయింది కదా, అవి వచ్చాక కూడా అంతే, సింపుల్. ఓకే. సో ఎప్పటికైనా ఐ షుడ్ గివ్ అప్ అని ఎప్పుడైనా అనిపించిందా సార్? గివ్ అప్ వాట్? మ్యూజిక్ కంపోజిషన్, మ్యూజిక్ సినిమా నుంచి, లైఫ్ నుంచి కాకుండా సినిమా నుంచి. లైఫ్ నుంచి లేదు, సినిమా నుంచి లేదు, మ్యూజిక్ నుంచి లేదు. గివ్ అప్ ఈజ్ ఐ మీన్ యాజ్ లాంగ్ యాజ్ వి బ్రీత్ there's nothing like give up, because till the last breath we will be working towards something. So that's it. So there is no that's my philosophy. Yeah. 2020లోకి వస్తే అంటే మనకి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన వాడు వేరే వాడు ఉన్నారు కదా పైన, ఆయన పెడతాడు. ఆయన పెట్టాల్సిన ప్రాబ్లం, ఆయన చేసే పని గురించి కూడా మనం ఎందుకు ఆలోచించుకోవడం, సింపుల్గా. So this is a very valid thing you have asked me. If full stop ante, okay, so I keep wondering, so there's this thing called suicide always intrigued me. Animal suicide చేసుకుంటాయా? I don't know, I'm asking you. Animal suicide చేసుకుంటాయా? You never heard ante, have you dwelled into the fact, do animals commit suicide? సో వై ఈస్ దిస్ పర్టికులర్? అంటే మనకే హంగర్ వల్ల వాళ్ళు చస్తే, కానీ వాళ్ళని అంటే వెళ్ళి ఊరేసుకోవడం లేకపోతే దూకేయడం, వాటిని అంతం చేసేసుకోవడం అలాంటి కాన్సెప్ట్ లేదు. మేబీ దే స్టాప్ ఈటింగ్ ఇఫ్ దే ఆర్ నాట్. అది కూడా నాట్ ఎవ్రీ యానిమల్, బట్ సమ్ యానిమల్స్ విచ్ ఆర్ కనెక్టెడ్ టు హ్యూమన్ బీయింగ్ అగైన్. సో ఎక్కడో ఆ హ్యూమన్ ఎలిమెంట్ అనేది మళ్ళీ ఆ సొసైటీలో కనెక్ట్ అవుతుంది. అంటే ఇది దేవుడు మనకిచ్చిన వరం అనుకోవాలా, లేకపోతే మనకిచ్చిన శాపం అనుకోవాలా? అంటే ఇట్స్ ఎ డిస్కషన్, ఇట్స్ ఎ పాయింట్ ఆఫ్ డిస్కషన్. హూ am I to decide about it? So there is something for us to think about it. కేవలం హ్యూమన్ బీయింగే సూసైడ్ చేసుకోవచ్చు అయితే వీడికి ఎందుకు ఇచ్చాడు అంటే, చేసుకుని చూడమనా లేకపోతే చేసుకోకుండా చూడమనా? మేబీ ఫీలింగ్స్ డిఫరెంట్ ఉండొచ్చు. సో దేర్ ఇస్ సంథింగ్, ఇమోషన్స్ అనేది యానిమల్స్లోనే ఉంటాయి. దే ఆర్ స్ట్రాంగర్ దెన్ హ్యూమన్ బీయింగ్. యట్ why are they able to overcome it without the solution of suicide? So when I keep observing animals, then I realize, why do we commit suicides? So ఆ ఒక్క క్షణం కానీ లేదా ఒక 5 నిమిషాలు కనుక మనం if we overcome, or if someone is around you to overcome something, maybe that won't happen. సో దిస్ ఇంట్రిగ్డ్ మీ ఆల్వేస్. నా కాలేజ్ డేస్లో కూడా ఎంతమంది నా ఫ్రెండ్స్ కూడా నేను కౌన్సిలింగ్ చేసేవాడిని చాలామందికి, ఇలాంటి టెండెన్సీస్ ఉండే వాళ్ళకి కూడా. అండ్ దట్స్ హౌ ఐ ఆల్వేస్ వాంట్ అనదర్ ఏరియా ఆఫ్ థింగ్ ఇస్ వాంటెడ్ టు బీ ఇన్ టు సైకాలజీ, బట్ సమ్హౌ ఐ డెంట్ డూ ఇట్, బట్ ఐ ఎన్కరేజ్ మై డాటర్ టు డూ ఇట్, అండ్ నౌ షీ ఈస్ అ సైకాలజిస్ట్. దట్స్ హౌ ఇట్ ఈస్. యా. సో ఈ సుసైడ్ అనేది ఈజ్ ది కామా అండ్ ద ఫుల్ స్టాప్ దట్ వీ ట్రై టు పుట్ టు అవర్ ఓన్ సెల్వ్స్. ఈ గివ్ అప్ అనే యాటిట్యూడ్. So our attitude will drive us towards this possibility of, I can reset my life. I don't think we will reset my life, because we don't know what is there after death, kada. So we are calling it upon ourselves sometimes. So for example, as a human beings, మన ఈ సినిమా ఇండస్ట్రీలో చాలా మంది సూసైడ్ చేసుకుని ఉన్నారు. వాళ్ళకి సినిమా ఇండస్ట్రీయే కాదు, రోజుకి సూసైడ్ రేట్లు మనం తీసుకుంటే కొన్ని వందలు ఉన్నాయి. People who go through a lot of atrocities in life, so many things are there. ఇప్పుడు ఎంతోమంది చేయొచ్చు కదా అట్లా. ఇప్పుడు మన కంట్రీ కోసం కూడా మరి బార్డర్స్లో వాళ్ళు, అక్కడ ఆర్మీ వాళ్ళు డే అండ్ నైట్ చలిలో వాటిలో ఎండల్లో వర్షాల్లో మరి వాళ్ళు చేస్తుంటారు. నువ్వు ఏందిరా ఈ బాధ అని చెప్పి వాడు ఒక్కొక్కటి సూసైడ్ చేసుకుంటూ పోతే ఎట్లా ఆర్మీ? మన పరిస్థితి అని మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ పాడ్కాస్ట్లు చేసుకుంటామా, లేకపోతే రైఫిల్ పట్టుకుని పోతాం బార్డర్కి కదా.
సో అలా ఆలోచిస్తే ఎవడికి ఎంత కష్టం ఇవ్వాలో అంత కష్టం ఇస్తాడట దేవుడు. మనం ఫేస్ చేయగలిగినంతే ఇస్తాడనమాట. సో దట్ మీన్స్ వీ హ్యావ్ టు ఫేస్ ఇట్ రాదర్ దెన్ మనం గివప్ చేద్దామా అన్నది కాకుండా లెట్స్ ఫేస్ ఇట్ అనేది. అఫ్ కోర్స్ కొన్ని చోట్ల మనని పుష్ చేసే సర్కమ్స్టాన్సెస్ వస్తాయి, రావని కదా, అందరికీ వస్తాయి. బట్ ఇంత 8 బిలియన్ పాపులేషన్లో ఇఫ్ సూసైడ్ ఈజ్ ది ఓన్లీ సొల్యూషన్, అందరం సూసైడ్ చేసుకోవాలి, జెనోసైడ్లు చేసుకోవాలి కదా, యానిమల్స్ విల్ రూల్ కదా. అది సో 2020లో ఒక మేజర్ సిచ్యువేషన్ వచ్చింది సార్ మీకు, సాడ్ సిచ్యువేషన్. లైక్ అప్పుడు ఆ సిచ్యువేషన్లో మీకు ఒక ఫ్లాష్ అయిన మూమెంట్ ఏమైనా ఉందా, ఏం జరుగుతుంది అన్న? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది సాడ్ అని నేను ఎందుకు అనుకోవాలి, అదొక ఎక్స్పీరియన్స్. హార్ట్ అటాక్ అనేది మన బాడీలో ఎన్నో ఫంక్షన్ అవుతూ ఉంటాయి. ఒకరోజు దానికి బోర్ కొట్టినట్టుంది, అది పాపం కొట్టుకోలేదు. అది కొట్టుకోపోయేటప్పటికి అది బ్లడ్ పంప్ చేయదు, బ్లడ్ పంప్ చేయకపోతే బ్రెయిన్ అవుట్ అయిపోతుంది, వేరే ఆర్గన్స్ అవుట్ అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్నారు కాబట్టి మీ ఐడియాలజీ ఇలా ఉంది సార్. ఇన్ కేస్ వేరే వాళ్ళు అయితే వేరే. సో నాకు జరిగిన ఇన్సిడెంట్ చెప్తా. పడుకున్నా నేను, దొరికింది ఫోన్, దొరుకుతూనే అది ఇలా చూసి ఐ జస్ట్ కాల్డ్ మై ఫ్రెండ్ అండ్ సెడ్ ఐఎమ్ హ్యావింగ్ ఎన్ హార్ట్ అటాక్, నేను ఎక్కడున్న దగ్గరలో ఏమైనా ఉన్నావా, రాగలవా అని అడిగాను. కోఇన్సిడెన్స్, మై ఫ్రెండ్ స్టేస్ ఆల్మోస్ట్ అబౌట్ 15 kilometers అవే ఫ్రమ్ మై హౌస్. వాళ్ళ ఇల్లు మాది. ఈవెన్ రోడ్డు ఖాళీగా ఉన్నాయి, కోవిడ్ అయిపోయింది అప్పుడు అనుకుంటే కూడా కనీసం ఆ 15 kilometers రావడానికైనా కనీసం ఒక 25 నిమిషాలను పడుతుంది. ది కోఇన్సిడెన్స్ ఆఫ్ ది ఎంటైర్ ఆ మేనిఫెస్టేషన్ ఏదైతే ఉందో, హీ వాజ్ జస్ట్ 3 minutes అవే ఫ్రమ్ మై ప్లేస్. నేను ఉండే ప్లేస్లో బంజారా హిల్స్లో, అక్కడి నుంచి 3 హార్డ్లీ నాట్ ఈవెన్ 1 kilometer అనమాట, అంటే ఒక 500-600 meters దూరంలో ఉన్నాడు. ఆయన మినిస్టర్ క్వార్టర్స్కి వచ్చాడు, ఆయన అప్పుడు హోమ్ మినిస్టర్ గారిని ఎవరిని కలవడానికి. అక్కడ ఉన్నాను శశిభాయ్, నేను ఇప్పుడు వస్తున్నాను అన్నాడు. సరే, నాకు అర్థమైంది. సో ఇప్పుడు వీళ్ళు వస్తుంది, నేను ఇంట్లో ఉంటాను, నేను ఐ స్టే ఇన్ ఇండిపెండెంట్ హౌస్, నాట్ సమ్ ఫ్లాట్ ఆర్ సంథింగ్ లేదా. నేను అక్కడి నుంచి గీ పెట్టుకుని అరిచిన 1 kilometer మైక్ పెట్టుకుని స్పీకర్లు పెట్టుకుని అన్ని పెట్టినా కూడా ఎవరికి వినపడదు, ఎవరికి అర్థం కాదు వీడు ఏం చేస్తున్నాడు అనేది. సో ద నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వాజ్ దట్ నేను వెళ్ళి డోర్ లోపల నుంచి బోల్ట్లు తెరవాలి. నా మెట్ల దగ్గర నుంచి నా డోర్ కనీసం ఒక 25 feet. నేను ఇప్పుడు ఈ డెక్కుంటూ పాక్కుంటూ వెళ్ళి అక్కడ ఫస్ట్ అది నేను తెరవాలి. సో ద నెక్స్ట్ థింగ్ నేను చేయాల్సింది ఏంటి, అది తెరిచి పెడితే వాడు కనీసం లోపలికి వస్తాడు. ఆడు వచ్చేటప్పుడు 2 నిమిషాల్లో వచ్చినా కూడా సపోజ్ ఇంకా వేసేసి ఉంటే ఆడు ముత్తుకుని కొట్టుకుని వాళ్ళు ఏదో పార తీసుకొచ్చి చేసేటప్పుడు అయిపోతుంది, అది ప్రాణం పోతుంది. సో మై నెక్స్ట్ థింగ్ ఏంటి అది. సో నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇదైంది. తర్వాత వాళ్ళు వచ్చాక నా గేట్ లాక్ ఉంది. ఆ గేట్ లాక్ ఉందనేది నేను ఐ డెంట్ ఇట్ వాజ్ అవుట్ ఆఫ్ మై, ఎందుకంటే అది తలుపు తెరిచి అక్కడ కూర్చున్నాను. వాళ్ళతో పాటు ఒక అబ్బాయి ఎవరు వచ్చారు, చిన్న కుర్రాడు వచ్చాడు. వాడు గేట్ దూకి వచ్చాడు లోపలికి వచ్చి, సార్ తాళం ఏది అన్నాడు. తాళం తెరవాలన్నాడు గేట్ది. నాకు అసలు మనిషే కనపడట్లేదు అసలు, వాడు జస్ట్ వినపడుతుంది. అంటే ఆ తాళాలు అక్కడ ఉంటాయి అన్నాను. అంటే సార్ ఇక్కడ గుత్తి ఉంది, నాకు తెలియదు సార్ దీనిలో ఏ తాళం అన్నాడు. అరే తీసుకురారా ముందు తాళం తీసుకురా, నేను ఏదో వెతికి పెడతానని చెప్పి ఆ తాళం వెతికి అడిగి ఇది పట్టుకుని తెరుచుకున్నా. ఆ తెరుచుకుని తెరిచారు, వెళ్ళాను లోపలికి. వెళ్తూ అనదర్ రెస్పాన్సిబిలిటీ ఐ హ్యాడ్ వాజ్, వీళ్ళిద్దరూ ఎవరు ఉండరు కదా, నేను వెళ్ళిపోతే సపోజింగ్ బై ఐ డోంట్ కమ్ బ్యాక్ దే విల్ డై ఇన్సైడ్ దట్ హౌస్. సో ఇమ్మీడియట్గా మా పక్కన ఒక అబ్బాయి ఉంటాడు, ఒక అంతకు ముందు నా దగ్గర వర్క్ చేసేవాడు. అతనికి అర్జెంట్ పిలిచి కొంచెం అర్జెంటుగా అతనికి అలవాటు ఉంది, నువ్వు కొంచెం చూసుకో, వాళ్ళు ఇంకెవరైనా వచ్చేంత వరకు ప్లీజ్ బి దేర్ అని చెప్పేసి నేను వెళ్ళి కార్లో కూర్చున్నాక హాస్పిటల్ రీచ్ అయ్యాము. హాస్పిటల్లో ఈఆర్లో తీసుకెళ్లారు. నాకు కొంచెం అలా ఫాగీగా అలా అవుతుందన్నమాట. ద ఫస్ట్ థింగ్ ఐ రిమెంబర్ ఈజ్ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు జనరల్గా ఏం చేస్తామంటే, నా అప్పుడు ఈ కోవిడ్ వల్ల మెడికల్ షాప్స్ అవన్నీ వెళ్ళలేక నేను ఐ డెంట్ కీప్ ఎనీ సచ్ థింగ్స్. సో సార్బిట్రేట్ అని ఒక ట్యాబ్లెట్ ఉంటుంది, దట్ బేసికలీ అదేంటంటే మన టంగ్ కింద పెట్టుకోవాలన్నమాట. పెట్టుకుంటే ఏమవుతుందంటే అది ఇమ్మీడియట్గా ఫస్ట్ ఇట్ హెల్ప్స్ ఇట్స్ లైక్ ఏ డైలేటర్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ లైక్ ఆ బ్లడ్ థిన్నింగ్ అది చేయడానికి. సో ఎనీ కైండ్ ఆఫ్ హార్ట్ అటాక్ సిచ్యువేషన్లో అది తీసుకుంటే ఇట్ విల్ గివ్ ఇస్ లిటిల్ మోర్ టైమ్ ఫర్ సమ్వన్ టు కమ్ అండ్ ఆల్. ఇలా సర్జన్ రావడానికి టైం ఉంది, ఎందుకంటే కోవిడ్ టైం కదా, జనరల్ డాక్టర్స్ అందరూ ఎవరు లేరు అక్కడ, కొంతమంది ఉన్నారు కొంతమంది లేరు.
ఆ కార్డియాలజీ స్పెషలిస్ట్ రావడానికి ఇంకా టైం పడుతుంది అంటున్నారు. నేను వింటూనే అక్కడ ఎవరైతే ఈఆర్లో ఉన్నారో వాళ్ళని నేను చెప్పాను, సార్బిట్రేట్ తెప్పించండి ఫస్ట్, అది నా టంగ్ కింద పెట్టండి, అది పెట్టాక మీరు ఆడికి కాల్ చేసుకోండి, ఆడు వచ్చేందరికి కనీసం నా ప్రాణం ఉంటుంది, నేను ఐ విల్ బి దేర్, వాళ్ళు వచ్చాక లెట్ దమ్ టేక్ ఎ కాల్. ది డాక్టర్ కేమ్, సార్ ఇంకెవరైనా ఉన్నారు మీతో? నాయన ఎవ్వరూ లేరు, నువ్వు చేసేదేదో నువ్వు చెయ్యి, అది చేస్తే అది ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయితే అయింది లేకపోతే లేదు, బట్ వాట్ ఎవర్ యూ ఫీల్ like doing, just go ahead doing it ante anamata. Don't wait for calls and opinions and things like that. And they immediately took me into the cath lab and they administered that. Sir, idantha oka story, right? ఇది అయిపోయి తిరిగి వచ్చేసాం, ఐసీయూకి అయిపోయింది, ఐసీయూని తెచ్చారు, పెట్టారు, అంతా అయిపోయింది, పర్లేదు అయిపోయింది, ఏదో స్టెంట్ వేసాము, సర్వైవ్డ్ ఇట్ అన్నారు, అంతా అయిపోయింది. వాళ్ళు అప్పుడే వెళ్ళారు అందరూ, మెయిన్ డాక్టర్స్ అందరూ బాగానే ఉన్నాడు, పల్స్ పోయింది, అయిపోయింది. వాళ్ళు తీసి మళ్ళీ నాకు షాక్ ఇచ్చి పంప్ చేసి దే గేవ్ మీ ఆల్ దాట్ అండ్ దెన్ మళ్ళీ రివైవ్ చేయాల్సి వచ్చిందన్న. అది ఏమైందంటే ఆ బ్లాక్ వాళ్ళు తీసి పెట్టింది మళ్ళీ అది బ్లాక్ అయిపోయింది. అది మళ్ళీ పట్టుకెళ్ళి క్యాత్ ల్యాబ్కి మళ్ళీ కూర్చుని మళ్ళీ దాన్ని పుష్ చేసి మళ్ళీ సర్చ్ చేసి తీసుకొచ్చాను. సో ద పాయింట్ ఈజ్ సిచ్యువేషన్స్, ఛాలెంజెస్ అనేది వస్తూనే ఉంటాయి, బట్ ఐ వాజ్ స్మైలింగ్ ఆల్ ద టైమ్ despite the pain, despite everything, because it's an experience which we will not have again, or we may have again or not. But when we are having that particular experience, we should try to fight for this in the situation till whatever you can, you should fight. That's what we are meant to do. And then I do it. I don't say that everyone should do it. Everyone has their own right and their own way to approach a particular issue, but I do it like this. ఫైనల్లీ ఒక సీరియస్ సిచ్యువేషన్ నుంచి అంటే మాకు అనిపిస్తుంది బయటకు వచ్చారు సక్సెస్ఫుల్గా. ఓకే, సో ఆఫ్టర్ మీరు అది అయిపోయాక ఒక గ్యాప్ తీసుకున్నారు కదా సార్, మళ్ళీ ఒక ఆబ్వియస్లీ అంటే మనకు ఫిజికల్గా కొంత మనం రీకూప్ అవ్వాలి కదా, లేకపోతే మనం మళ్ళీ కోతి వేషాలు వేస్తామంటే ఎవరు ఒప్పుకోరు. సో యాజ్ ఏ మ్యూజిక్ కంపోజర్గా కంబ్యాక్ ఇవ్వకుండా ఒక ఫిల్మ్ డైరెక్టర్గా కూడా స్టార్ట్ చేశారు. ఐ వాజ్ ఆల్రెడీ వర్కింగ్ ఆన్ దిస్ ఫిల్మ్. 2019లోనే ఈ ఫిల్మ్ ట్రయల్ స్టార్ట్ అయ్యాయి ఈ పర్టికులర్ ప్రాజెక్ట్కి. ఓకే, అప్పుడే ఐ వాజ్ వర్కింగ్ ఆన్ ఇట్. కానీ ఈ కోవిడ్ రావడము, తర్వాత నాకు హార్ట్ అటాక్ రావడం వల్ల డిలే అయింది, 2 years డిలే అయ్యి మళ్ళీ పుస్తకం తీసుకుని కూర్చోబెట్టి అప్పుడు ఇంకా టైం కూడా ఉండింది నాకు బోల్డ్. అండ్ ఐ వాజ్ నాట్ రన్నింగ్ అరౌండ్ విత్ లాట్ ఆఫ్ అదర్ యాక్టివిటీస్ అండ్ ఆల్ దట్. సో ఐ హ్యాడ్ అ లాట్ ఆఫ్ టైమ్. సో ఆ టైంని నేను కూర్చుని ఐ వాజ్ ఏబుల్ టు సిట్ ఆన్ ద స్క్రిప్ట్ అండ్ వర్క్. ఓకే, సో క్రాస్ రోడ్స్ అనే మూవీకి ముందు మీకు వర్కింగ్ టైటిల్ డిఫరెంట్ ఉండేది కదా, లైఫ్ ఆఫ్ 3. యా, లైఫ్ ఆఫ్ 3. అది ఎలా దాన్ని బట్టి లైఫ్ ఆఫ్ 3 అంటే ఏం లేదు, బేసికల్గా క్రాస్ రోడ్స్ మూవీ ఇట్ ఈస్ ద లైఫ్ ఆఫ్ ఎ డైరెక్టర్, స్టోరీ రైటర్ అండ్ అన్ యాక్టర్ అనమాట. సో ముగ్గురు ఉన్నారు కదా అని లైఫ్ ఆఫ్ 3 people అన్నది ఆ కాన్సెప్ట్ తీసుకుని ఈ సినిమాకి సంబంధించిన 3 ముఖ్యమైన పాత్రలు అవి. ఒక సినిమా ఫామ్ అవ్వాలంటే ఒక యాక్టర్ కావాలి, ఒక డైరెక్టర్ కావాలి, ఒక రైటర్ కావాలి. ఆ ఐడియా పుట్టాలి, ఐడియాని ఎగ్జిక్యూట్ చేసేవాళ్ళు కావాలి, అండ్ త్రిమూర్తులు లాంటి వాళ్ళు వీళ్ళు ముగ్గురు. సో దట్ వాజ్ ది బేసిస్ ఫర్ దిస్ పర్టికులర్ స్టోరీ అనమాట. ఈ సినిమా గురించి ఎస్పైర్ అవుతున్న వాళ్ళు ఎన్నో కష్టాలు పడతాం మనం. ఈ సినిమా ఫీల్డ్లో ఉండేవాళ్ళు, అన్ని ఫీల్డ్స్లో ఉండేవాళ్ళు, బట్ సినిమాలో ప్రత్యేకంగా విచిత్రమైన ఇది ఛాలెంజెస్ ఎదుర్కొంటూ ఉంటాం కాబట్టి అలా ఛాలెంజెస్ కనుక వాళ్ళకు వస్తున్నప్పుడు వాళ్ళు ఈ సినిమా ఆస్పిరెంట్స్ అనేవాళ్ళు ఏ విధంగా ముందుకి దాన్ని మనం ప్రొపెల్ చేసుకోవాలి, మన సెల్ఫ్ ప్రొపెల్లింగ్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ దెమ్, అండ్ దట్స్ హౌ ది స్టోరీ యాక్చువల్లీ వాజ్ బార్న్. ఓకే, సో ఆడిషన్ ఎలా జరిగేది సార్, వీళ్ళు కావాలి అన్నట్టు? ఆబ్వియస్లీ మనం ఒక క్యారెక్టర్ స్కెచ్ చేసుకుంటాము, మైండ్లో కొన్ని ఫేస్లు ఉంటాయి మనకు, కొంత ఈ క్యారెక్టర్కి ఉండే ఈ అంటే వాళ్ళ అలవాట్లు, వాళ్ళ బిహేవియర్లు, ఇవన్నీ మనం అనుకుంటాం అనమాట. సో దానికి ఇంత హైట్ ఉంటే బాగుంటుంది, లేకపోతే ఈ విధంగా హెయిర్ స్టైల్ ఉంటే బాగుంటుంది వీళ్ళకి. సో అది ఆల్రెడీ ఒక ఫామ్ అయి ఉంటుంది, ఒక సంథింగ్. దెన్ వీ స్టార్ట్ లుకింగ్ ఫర్ ది యాక్టర్ టు మ్యారీ ద క్యారెక్టర్ టు ది యాక్టర్, వాళ్ళిద్దరిని. సో కొంతవరకు ఏమవుతుందంటే ఒక్కొక్కసారి మనకు ఒక కేపబుల్ యాక్టర్ దొరికినప్పుడు కొంతవరకు ఈ క్యారెక్టర్ని కొంచెం మనం దానికి మోల్డ్ చేసుకోవడం చూడాలి. సో దట్ ఇట్ విల్ ఆల్సో బీ వెరీ న్యాచురల్ ఫర్ దెమ్ రాదర్ దెన్ వాళ్ళకున్న స్ట్రెంగ్త్ని అంతా పక్కన పెట్టేసి మనం పెట్టిలో లాక్ చేసుకుని వాళ్ళకి లేనిదే వాళ్ళ మీద రుద్దడం వల్ల ఏమవుతుందంటే ఒకసారి దే మే నాట్ గివ్ అస్ ద ఫుల్ పెర్ఫార్మెన్స్. So somewhere we have to adapt a character to an actor and the actor has to adapt to the character also.
సో సమ్వేర్ ఇట్ విల్ కమ్ అండ్ సెటిల్ సమ్వేర్ యూ విల్ ఫైండ్ దట్ బ్యాలెన్స్. ఓకే, బికాస్ ఫిలిం ఇండస్ట్రీలో చాలా మంది ఆర్టిస్ట్ ఉంటారు, కానీ ఒక ఫిల్మ్కి వీళ్ళే ఆ పర్టికులర్ పర్సన్ ఈయనే చేయాలి అని ఉంటుందా, లేక నెగోషియేషన్స్లో ఏమైనా ఉండదు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ కాంట్ బీ జడ్జ్మెంటల్ అబౌట్ దిస్ క్రియేటివ్ థింగ్స్. దీనికి ఒక ఇది ఇలాగే ఉండాలి, లేకపోతే దీనికి వీళ్ళే చేయాలి, లేకపోతే ఇది అలాంటివి ఐ థింక్ దట్స్ వెరీ రాంగ్ వే టు అప్రోచ్ ఆర్ రాంగ్ వే టు పుట్ ఇట్ ఆల్సో. రాదర్ దెన్ యాక్చువల్లీ యూ హ్యావ్ టు బీ వెరీ ఫ్లెక్సిబుల్ టు అండర్స్టాండ్ అండ్ ఐ మీన్ అలా ఏం ఉండదు నాకు తెలిసి. దట్స్ హౌ ఇట్ ఈస్ యా. సో క్రాస్ రోడ్స్ మూవీ ఇప్పటికి ఆల్మోస్ట్ 2 weeks వచ్చింది కదా, సక్సెస్ఫుల్గా అవుతుంది. లైక్ యూజువల్గా ఏంటంటే మూవీస్ ఒక 2 weeks అయితే 3 weeks అయితే అంటే హై బడ్జెట్ మూవీస్ అయితే ఓకే, కానీ నార్మల్ వెంటనే తీసేస్తారు అనుకోవచ్చు, కానీ ఇంకా 3rd week వెళ్తుంది. హౌ యూర్ ఫీలింగ్? Yeah, see, definitely it's a very good feeling when you see your small creation walking its first steps. మళ్ళీ గడప దాటి గారెలు వేసుకుంటారు కొంతమంది, అట్లా ఉంటుంది పరిస్థితి అంతే. సో దట్స్ హౌ ఒక మనం హౌ వీ ఫీల్ గుడ్ అబౌట్ a baby growing, and that's how you feel director and all the team who has worked on it feel that way. And apart from us feeling good about it as a director, మన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఎంతవరకు అయితే ఉంటుందో దాంతో పాటు ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ అ డైరెక్టర్ హ్యాస్ టు, అండ్ వాట్ ఐఎమ్ ఎంజాయింగ్ రైట్ నౌ ఈజ్, ఈ సినిమాలో వర్క్ చేసిన ఎవరైతే ఎంతమంది అంటే ఒక ఆల్మోస్ట్ 30 న్యూ ఆర్టిస్ట్ అంటే యాక్టర్స్, తర్వాత టెక్నీషియన్స్ ఉన్నారు దీంట్లో. మరి వీళ్ళందరికీ అదొక ఫస్ట్ ఒక శ్రీకారం అన్నమాట వాళ్ళకి, వాళ్ళ జీవితంలో దేర్ ఫస్ట్ ఒక అన్నప్రాసం చేసినట్టే ఈ సినిమా అనేది వాళ్ళకి. సో అలాంటి వాళ్ళందరూ హ్యాపీనెస్లో కూడా మనకి వాళ్ళని హ్యాపీగా చూస్తుంటే నాకు ఇంకా హ్యాపీగా ఉంది యాక్చువల్లీ చెప్పాలంటే. ఇట్స్ యాక్చువల్లీ ఐఎమ్ సో హ్యాపీ దట్ ఈ సినిమా అనేది ఇంతమందికి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయగలిగింది. వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని పెంచడానికి నేను తోడ్పడ్డాను అన్నది నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఇది ఒక ఓన్ మూవీ అనుకోవచ్చా సార్? బికాజ్ మీ డాటర్ ప్రొడ్యూస్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి మూవీని మనం ఓన్ చేసుకోవాలి. అంటే అది మనం డబ్బులు పెట్టినా పెట్టకపోయినా ఎప్పుడైతే మనది అని మనం అనుకుంటామో అప్పుడే దాన్ని మనం ఫుల్ రెస్పాన్సిబిలిటీతో పనిచేస్తాం. నా కూతురు పెట్టిందా దేవుడు పెట్టాడా నాకు అనవసరం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ టేక్ ద రెస్పాన్సిబిలిటీ. అది ఎవరి డబ్బులైనా కానీ, నా డబ్బులా ఇంకోటి డబ్బులా ఎవరిదైనా కానీ, ఐ టేక్ ఫుల్ రెస్పాన్సిబిలిటీ ద ఎవ్రీథింగ్ దట్ ఐ డూ. రైట్ ఫ్రమ్ అవసరం ఉంటే అక్కడ సెట్ బై రాకపోతే చీప్ రేస్ కూడా కొట్టుకోవాలి. అదే డైరెక్టర్ అనేవాడు. అంటే యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ రైట్ ఫ్రమ్ ది స్టార్ట్ టు ద ఫినిష్ ఆఫ్ ది ఎంటైర్ థింగ్. సో మనం అన్ని సిగ్గు పక్కన పెట్టి ప్రతి పని మనది అనుకుని మనం చేసినప్పుడు ఆ డబ్బుకి విలువ ఇచ్చిన వాళ్ళం అవుతాం అనమాట. సో దాట్స్ హౌ ఐ లుక్ ఎట్ ఇట్, సింపుల్. ఓకే, బికాస్ ఐ హర్డ్ సార్ మీరు ఒక ఇంగ్లీష్ మూవీని కూడా ఇండియా రైట్స్కి తీసుకున్నారు యాజ్ ఎ ప్రొడ్యూసర్ కానీ, దాని స్టోరీ వెరీ దట్ వాజ్ మై స్టార్టింగ్ స్టేజ్ అప్పటికి. 2001 and 2 ఓకే ఆ టైంలో. సో 20th Century Fox దగ్గర నుంచి జెట్లీ మూవీ ఇది. ద మూవీ టైటిల్ ఇస్ హీరో. It's a Academy Award nominated movie, and one of the foremost మార్షల్ ఆర్ట్స్లో విఎఫ్ఎక్స్లో చాలా పేరు వచ్చింది సినిమా జెట్లీ ఇది హీరో అనే మూవీ. బట్ మన ఇండియన్ ఆడియన్స్కి మార్షల్ ఆర్ట్స్ అంటే ఎక్కువగా వీఆర్ సో ఫ్యాసినేటెడ్ బై థింగ్స్ లైక్ బ్రూస్లీ అండ్ ఆల్. అంటే బట్ దిస్ వాజ్ అ వెరీ క్లాసిక్ మూవీ. Somewhere I'm carried more away by this classic things and that kind of things, and it's a tragic movie again. It's a very touching movie. I like Jet Li and I like the movie. When I saw it, I was flabbergasted. I said, I'm going to take the rights of this for India. And I went and had a deal with 20th Century Fox. I bought the Indian rights and Pan India. I distributed this movie in 2002. ఎందుకంటే 2001లో ఎప్పుడో తీసుకున్నాను రైట్స్, తీసుకుని దాని అంతా మళ్ళీ ఇండియన్ లాంగ్వేజెస్కి అంత డబ్బింగ్ అవన్నీ చేసి దాన్ని రిలీజ్ చేయడం జరిగింది. సక్సెస్ గ్రాఫ్ సార్ అప్పుడు. I mean it was a very well acclaimed movie. Obviously it's made by some of the masters of cinema, and beat the cinematography, everything was outstanding, and Jet Li was at his best of his performances in that movie, and commercially also we made our money. Yes. సో క్రాస్ రోడ్స్ మూవీ గురించి తీసుకుంటే అది ఒక సస్పెన్స్ జానరా కదా సార్, థ్రిల్లర్ జానరా. సో మీకు థ్రిల్లర్ జానరా మీద అబ్సెషన్ ఏమైనా ఉన్నదా? ఇవే తీయాలి ఇంకా నెక్స్ట్ ఆర్ జానరా ఏమైనా? No, I am changing my genre. It's not about thrillers, but yes, I like somewhere
ట్రాజిక్ థింగ్స్, ట్రాజిక్ ఎండింగ్స్ స్పెషల్గా నాకు కొంచెం ఐ లైక్ వాచింగ్ దట్. స్టీవెన్ స్పిల్బర్గ్ ఎన్నో సినిమాలు చేశారు, బట్ ఐ లైక్ హిస్ మూవీ కాల్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ is such a touching movie because of its climax. So I always look at the climax part of what how it is treated in the climax, because I generally don't like that group photos and శుభం కార్డులు వేసుకుని అర్జెంటుగా తాళి కట్టడం ఇవి ఉంటాయి కదా ఎండింగ్. ఐ పర్సనలీ ఐ మీన్ లైక్ ఇట్ లుక్స్ వెరీ సిల్లీ టు మీ. అంటే అంత తొందరగా అప్పుడే అయిపోవాలా అన్నట్టు అది ఇట్స్ లైక్ ట్రైంగ్ టు గివ్ సమ్ ఓకే అంతా అయిపోయింది, ఒక మనం అంటే ఒక థాలీ తిన్నట్టు ఉంటుంది అనమాట. అన్నీ అయిపోయింది, లాస్ట్లో స్వీటు మళ్ళీ పెరుగు అన్నీ అప్పుడే తినేయాలి. ఐ డోంట్ లైక్ దట్, సింపుల్. సో అపార్ట్ ఫ్రమ్ మ్యూజిక్ అండ్ ఫిల్మ్ మేకింగ్ మీరు ఒక ఆంటర్ప్రెన్యూర్ కూడా కదా సార్? బతకడం కోసం ఎన్నో పనులు చేస్తాం. సోషియోప్రెన్యూర్ ఐ డోంట్ నో, బతకడం కోసం ఎన్నో చేస్తాం, దాంట్లో అదొకటి అంతే. సో దానికి ఏదో ఒకటి పేరు పెట్టుకోవాలి కాబట్టి ఇనీషియల్గా ఆంటర్ప్రెన్యూర్ అంటాం. ఇనీషియల్గా చిన్నప్పటి వయసులో మనం మన చుట్టూ గురించి ఎక్కువ ఆలోచించాం, మన గురించి ఎక్కువ ఆలోచిస్తాం. సో అప్పుడు ఆంటర్ప్రెన్యూర్. కొన్ని ఏళ్ళు అయ్యాక పక్కనోడి గురించి ఆలోచిస్తే సోషియోప్రెన్యూర్ అవుతుంది, సింపుల్. సో మీకంటే స్టార్ట్అప్ లాంటిది అదే అంటుంది. మీరు ఏం పేరు ఇచ్చుకోవాలో ఇచ్చుకోండి, నేను చేసేది నేను చేస్తూనే ఉంటాను, అంతే సింపుల్. అండ్ కమింగ్ టు యానిమల్ వెల్ఫేర్ అండ్ కన్జర్వేషన్, సో దాని మీద మీకు కీన్ ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది. యానిమల్స్ అనేది అదే ఇప్పుడు ఇందాక కూడా నేను మీకు చెప్పినప్పుడు సూసైడ్ అంటే యానిమల్స్ అంటే నా చిన్నప్పటి నుంచి నేను యానిమల్స్తోనే పెరిగా. చిన్నప్పుడు మై ఫాదర్ ఈజ్ ఆల్సో వెరీ ఫాండ్ ఆఫ్ animals, and another brother of mine is also very very fond, and he's also into a lot of wildlife conservation and all that. నేను కూడా అదే దీనిలో ఐ టుక్ అప్ యాజ్ సమ్ కైండ్ ఆఫ్ ఫ్యామిలీ లెగసీ అనమాట. మా రెస్పాన్సిబిలిటీ ఇది కంటిన్యూ చేయాలి. మా ఫాదర్ చేసేవారు, మా బ్రదర్ చేస్తుంటే నేను కూడా చేస్తా. ఇట్ కమ్స్ సమ్వేర్ ఫ్రమ్ విదిన్. సో ఇట్స్ ఆల్ అబౌట్ టూ థింగ్స్. ఒకటేమో కో ఎగ్జిస్టెన్స్, ఒకటేమో టాలరెన్స్. సో ఆ డిగ్రీ ఆఫ్ టాలరెన్స్ అనేది మారుతూ ఉంటుంది మనిషికి. కొంతమందికి పర్లేదు, నా నెత్తెక్కినా పర్లేదు అనుకుంటారు. కొంతమంది పక్కన ఉంటే ఓకే అనుకుంటారు, ఇంటి బయట ఉంటే ఓకే. ఒకటికేమో అది ఫర్నిచర్, ఇంకోటికేమో అది గుండె. సో దట్స్ హౌ. సో ఫర్ మీ ఐ గ్రూ అప్ విత్ యానిమల్స్. ఇంట్లో 23 పిల్లులు ఉండేవి అప్పుడు. నేను వెన్ ఐ వాజ్ హార్డ్లీ అబౌట్ 7 years 8 years and all that. మావే, మా ఇంట్లోనే. సో వాటితోనే పెరిగా కాబట్టి దే ఆర్ లైక్ మై సిబ్లింగ్స్. సో అట్లా సో పిల్లులు. ఆ తర్వాత వీ హ్యాడ్ అల్సేషన్ విత్ అస్. హీ గ్రూ అప్ విత్ మీ, హీ వాజ్ లైక్ మై యంగర్ బ్రదర్. సో వాడైపోయిన తర్వాత దెన్ ఐ హ్యాడ్ ల్యాబ్రడార్, దెన్ మై 2 pugs. సో వాళ్ళు నా పిల్లలు అయిపోయారు అనమాట. సో జనరేషన్స్ చేంజ్, ద రిలేషన్షిప్ ఇస్ స్లైట్లీ డిఫరెంట్ బికాస్ యాజ్ వీ గ్రో మనకి రెస్పాన్సిబిలిటీ పెరిగిన కొద్దీ మనం వాళ్ళని ద వే వీ అడాప్ట్ దమ్ అండ్ వే వీ ట్రీట్ దమ్ ఇస్ డిఫరెంట్. సరే వాళ్ళు వెళ్ళిపోయారు, ఇప్పుడు ఇంకా నా పిల్లులు నాకు కంటిన్యూ అవుతున్నాయి. ఇంకా ఇప్పటికి కూడా 16 పిల్లులు ఉన్నాయి ఇంట్లో. నాకు చెట్లు అంటే ఇష్టం. సో ఐ బేసికలీ లైక్ నేచర్, ఎవ్రీథింగ్. అంటే ఒక చెట్టు ఒక బ్రాంచ్ పెరుగుతూ ఉంటే అర్జెంట్కి వెళ్ళి దీన్ని ట్రిమ్ చేసి ఇది ఈ షేప్లో ఉంటే బాగుంటుందని డిసైడ్ చేసేవాడిని నేను కాదు. అది పెరిగినప్పుడు దాన్ని అలా వదిలేయడమే కరెక్ట్ నా ఉద్దేశంలో. సో యాజ్ ఎ క్రియేటివ్ పర్సన్గా ఇంకా ఒక యానిమల్ అలా తీసుకుంటే ఒక వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్గా అలాంటి ఐడియా చేశాను నేను. ఐ డిడ్ లాట్ ఆఫ్ ఫోటోగ్రఫీ ఆఫ్ యానిమల్స్ అండ్ ఐ వాజ్ ఆల్సో ఫౌండర్ ఎడిటర్ ఫర్ కన్జర్వేషన్ మ్యాగజైన్ హైదరాబాద్ పాస్ అని చెప్పేసి, అది యానిమల్ మ్యాగజైన్ అగైన్. అండ్ లాట్ ఆఫ్ యానిమల్స్ ఐ హ్యాడ్ ది ఆపర్చునిటీ టు షూట్ దేర్ photos and videos while doing that. It's my passion. I continue to do that even now. Yeah. Okay. అండ్ ఓకే, అపార్ట్ ఫ్రమ్ దిస్ ఆర్జీవి గారి రీసెంట్గా మూవీ వచ్చింది కదా సార్, లైక్ ఆయన ప్రొడ్యూస్ చేసింది సారీ. సో మీరు మ్యూజిక్ కంపోజ్ చేశారు, దానికి ఒక పాట చేశాను. మల్టిపుల్ కంపోజర్స్ ఉన్నారు, నేను ఒక పాట చేశాను. అది పాన్ ఇండియా కదా సార్, ఫస్ట్ పాన్ ఇండియా మూవీయా? అట్లా ఎలా ఎందుకు అవుతుంది? నేను ఆల్రెడీ చాలా హిందీ మూవీస్ చేశాను. అంటే అపార్ట్ ఫ్రమ్ తమిళ్, మలయాళం అన్నిట్లో వచ్చాయి, ఆల్రెడీ వచ్చాయి. బట్ ఈ మూవీ తమిళ్, మలయాళం, తెలుగు, హిందీ చేశారు. సో ఇది మీ ఫస్ట్ కాదు, ఆల్రెడీ మీరు ఆల్రెడీ చేశాను. ఓకే. ఇంకొకటి, యాజ్ ఎ కంపోజర్గా ఏది మీకు ఛాలెంజింగ్ అనిపిస్తుంది? సపోజ్ ఓన్లీ ఫుల్ సౌండ్ ట్రాక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చేయడమా, లేక మ్యూజిక్ సౌండ్ ట్రాక్ వేరే కంపోజర్కి ఇచ్చి మీకు సౌండ్ ట్రాక్ ఇవ్వడం? బికాస్ నాకు అసలు అలాంటి మీరు స్కోర్, నేను చాలా ఫిల్మ్స్ కి ఆర్పి పట్నాయక్ చేసిన దానికి, ఇంకెవరు చక్రి చేసిన దానికి కూడా నేను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేశాను. వీళ్ళు నా తర్వాత వచ్చిన మ్యూజిక్ డైరెక్టర్లు కదా, అవునా కదా. నా ముందు వచ్చిన వాళ్ళు కూడా ఎంతో మందికి నేను శ్రీలేఖ
కి నేను ఒక కాదు, శ్రీలేఖ చేసిన ఏదో ఒక పాట తను చేసిందని నేను కీబోర్డ్ ప్లేయర్ కింద ఉన్నాను. సో ఐ హ్యావ్ నో సచ్ ఫీలింగ్ అట్ ఆల్. ఇట్స్ అబౌట్ మ్యూజిక్. నాకు వచ్చింది నేను ఇంకోళ్ళకి ఇవ్వగలిగానా అన్నదే పాయింట్ అక్కడ, సింపుల్ అంతే. కానీ చెప్పాలంటే అహం అనేది లేకుండా, అంటే ఐ డోంట్ వాంట్ టు సే దాట్, బట్ నేనంటే ఐ లవ్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ సమ్ వర్క్. అదే అన్న, నేను ఫస్ట్ ఇందాక కూడా సినిమా అప్పుడు మనం చీపురు పట్టుకుని కూడా ఊడవాల్సి వస్తే ఊడవాలి, ఎందుకంటే ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద ఎంటైర్ వర్క్. సో వీ షుడ్ ఫీల్. నాకు అలాంటి తెలియదు. నేను కూడా ఐ థింక్ వెన్ ఐ వాజ్ హార్డ్లీ అబౌట్ 21, 22 వి స్టార్ట్ వన్ యూత్ ఆర్గనైజేషన్. ఎవడేం పని చేయట్లేదు, ఒరే ఏదైనా చేయండి రా అంటే కూడా లేదా. సో ఫస్ట్ థింగ్ వాట్ ఐ డిసైడెడ్, ఫస్ట్ ఆ చీపురు పట్టుకుని నేను రోడ్లో అవడం మొదలెడితే వీళ్ళందరూ వస్తారు కదా ముందు, కానీ నేను మొదలెడితే వీళ్ళు 20 మంది చేత చేయించాము. అట్లా అంతా క్లీనింగ్ చేయించి మొక్కలు నాటించి మొత్తం కొన్ని ఏరియాల్లో కొన్ని కాలనీల్లో. సో వాట్ ఐ ఫీల్ ఈజ్, మనమే ఆలోచించి కొంచెం ఇలా పక్కన నించుంటే మరొకటి చేయడు. సో ఐ హ్యాడ్ నెవర్ దట్ ఫీలింగ్ అనేది. వీ హ్యావ్ టు బి ఏ పార్ట్ ఆఫ్ ఇట్. సమ్ టైమ్స్ ఇప్పుడు క్రికెట్ తీసుకోండి, 1983లో కపిల్ దేవ్ క్యాప్టెన్ అండి. వరల్డ్ కప్ అనేది అంతకు ముందు అసలు మనం మ్యాచ్ నెగ్గని ఎదవ టీం, మనకేమో వరల్డ్ కప్ తీసుకొచ్చి అందరూ తిడుతున్న వెదవ టీం అంటున్న దాన్ని ఒక ఇంటర్నేషనల్ టీం చేశారు ఆయన, అవునా కదా. తర్వాత మళ్ళీ ఒక బౌలర్ కింద చేశాడు, ఇంకోళ్ళు క్యాప్టెన్సీ చేస్తున్నప్పుడు తప్పేముంది అంటది. ఏముంది తప్పు? See, he has a proven track record కదా ఆయనకి. సో అంత స్టేజ్కి రీచ్ అయ్యాక కూడా మళ్ళీ అంత హ్యూమిలిటీతో ఏమీ లేకుండా, బికాస్ హీ లైక్స్ టు బౌల్, దట్స్ వై ఈజ్ బౌలింగ్. ఇంకోడు క్యాప్టెనా ఈ అక్కడ ఈ ఈగోలను పెట్టుకోవడం వేస్ట్. సో నేను అదే అంటున్నాను, నేను మ్యూజిక్ డైరెక్షన్ చేశాక కూడా మరొకరికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు చేశాను, ఇంకోళ్ళకి కీబోర్డ్ చేశాను. నాకు బేసికలీ మ్యూజిక్ చేయడం ఇష్టం. అది నువ్వు పాటకి తీసుకుంటావా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి తీసుకుంటావా, లేకపోతే నన్ను వచ్చి ఊరికే వెనకాల ఏదైనా వైర్ కనెక్ట్ చేయమంటా నాకెందుకు. సో ఇఫ్ యూ థింక్ దట్ ఐఎమ్ యూస్ఫుల్ టు యూ, ఐఎమ్ దేర్ ఫర్ యూ, సింపుల్. సార్ వన్ లాస్ట్ క్వశ్చన్ సార్. సో వన్ ఆఫ్ యువర్ బెస్ట్ కంపోజిషన్స్లో ఈ వేళలో నీవు సాంగ్ ఒకటి, వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్స్. అలా 30 years అయిపోయిన ఆల్బమ్ నుంచి. సో ఆ సాంగ్ ఇప్పటికీ ఫ్రెష్గా ఉండడానికి కారణం, ఆ క్రెడిట్ మ్యూజిక్ కంపోజర్దా, డైరెక్టర్దా, క్యాష్దా, లేక ఇప్పటికీ నోటబుల్గా ఉన్న సింగర్ సునీత గారిదా? ఒక సినిమా పాట హిట్ అవడానికి మీరు చెప్పిన వీళ్ళందరూ ఇంపార్టెంట్. అంటే దాంట్లో ఉన్న తారాగణం, అంటే ఫేస్ ఎవరిది ఉంది అనేది కూడా ఇంపార్టెంట్ అవుతుంది ఒక్కొక్కసారి ఆ సన్నివేశాన్ని ఆ విధంగా క్రియేట్ చేసి దాన్ని ఆ విధంగా చిత్రీకరించిన డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్ కూడా ఇంపార్టెంట్ అవుతారు. మనం ఆ సన్నివేశానికి ఇచ్చిన ఆ స్వరకల్పన చేసిన ఆ సంగీత దర్శకుడు, లేదా ఆ సాహిత్యాన్ని అలా రాసిన లిరిక్ రైటర్, లేదా వీళ్ళందరూ ఇంత కష్టపడినా కూడా అపస్వరం లేకుండా చాలా స్వరబద్ధంగా దాన్ని, అంటే చాలా మెలోడియస్గా పాడిన సింగర్ కూడా ఇంపార్టెంట్. ఇంకా వీళ్ళందరూ చేసి ఇంత ఉద్ధరించినా కూడా దాన్ని జనాల వరకు రీచ్ అయ్యేందుకు తోడ్పడిన నిర్మాతలు, దానికి సంబంధించిన డిస్ట్రిబ్యూటర్లు, దానికి సంబంధించిన ఎగ్జిబిటర్లు, అదంతా చూసి ఎక్స్పీరియన్స్ చేసిన ఆడియన్స్. ఐ థింక్ ఎవ్రీ వన్ ఈజ్ అ స్టేక్ హోల్డర్ యాజ్ అ రైట్ ఇన్ ఆల్బమ్స్ లైక్ దట్, బికాస్ అది మనం చేసి అది మనం ప్రపంచానికి ఇచ్చేసాం. సీ నౌ గులాబీ సంథింగ్ విచ్ ఎవ్రీ వన్ ఓన్స్ ఇట్. ఇది నా పాట అనుకుంటారు కానీ అది మరొకటి పాట నేను వినాలని అనుకోరు. సో ఐ హ్యావ్ గివెన్ ఇట్ అండ్ దే హ్యావ్ ఆల్ ఓన్డ్ ఇట్ నో. సో ఇప్పుడు దాన్ని అది నాది అని చెప్పి నేను గుంజుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్. ఇట్స్ సంథింగ్ విచ్ హెస్ హ్యాపెండ్ 30 years ago అండ్ ఇట్ వాజ్ సమ్ కైండ్ ఆఫ్ ఎ హీలింగ్ దట్ హెస్ హ్యాపెండ్. యాక్చువల్గా నా ఉద్దేశంలో ఏంటంటే, పాట అనేది మనం ఒక చిన్న క్యాప్సూల్ లాంటిది, ఒక మందు అనమాట. అది యాక్చువల్గా ఇట్ హెల్ప్స్ యూ హీల్ యువర్ పెయిన్, ఆర్ ఇట్ హెల్ప్స్ యూ ఇన్ యువర్ ఎంజాయ్మెంట్, ఇన్ యువర్ హ్యాపీనెస్, ఇన్ యువర్ సారో, ఇన్ ఆల్ యువర్ హ్యూమన్ పర్సీవబుల్ ఫీలింగ్స్ అన్నిటినీ కూడా ఎన్హాన్సింగ్ క్యాప్సూల్ అనమాట అది. సో ఒక ఫైనల్ సెగ్మెంట్ సార్, మై మోస్ట్ ఫేవరెట్ సాంగ్ ఏ రోజు అయితే చూసిన ఒక్కసారి మీరు పాడితే. ఓకే. ఏ రోజైతే చూసాను నిన్ను
ఆ రోజే నువ్వైపోయా నేను. కాలం కాదన్నా ఏ దూరం అడ్డున్నా నీవు పిరినైనే జీవిస్తున్నాను. నీ కష్టంలో నేను ఉన్నాను. కరిగే నీ కన్నీరవుతా నేను. చెంపల్లో చారి నీ గుండెల్లో చేరి నీ ఏకాంతంలో ఓదార్పవుతాను. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్. బాగా అయిందని అనుకుంటున్నాను సార్. మీకు ఎలా అనిపించింది? You have to tell me, Jay. It's your interview, it's your baby. I'm honored, So sir. if you are happy about it, and if మనం చూసే అంటే లైక్ వ్యూవర్స్ అందరు కూడా, ఆడియన్స్ అందరు కూడా హ్యాపీ అయితే, ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ దగ్గర చాలా నేర్చుకోవచ్చు సార్, ఇంకా అలా మాట్లాడుతూ ఉంటే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.